అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి జూన్ 2వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున ఎటువంటి అనుకూల ప్రతికూల సమయాలు మీ జీవితంలో చేటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా ఇప్పుడే కుంభరాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే చాలామందికి ఒక్కొక్కరికి ప్రేమ సమస్య, కుటుంబ సమస్య, వ్యాపార సమస్య, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానివ్వండి, మనకు తగినటువంటి సమాధానం కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం కదా. అయితే ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9030108299 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అదేంటి, ప్రతిరోజు కూడా అనుకూలమైనటువంటి రోజు, మీకు ఈ శుభవార్త వస్తుంది. రేపటి రోజున ఇటువంటి శుభవార్తలతో మీ జీవితం చాలా ఎక్కువగా మలుపు తిరగబోతుంది. ఇలా ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నటువంటి మాటలే కదా. అయితే మా జీవితంలో ఇప్పటి వరకు మేము ఏ శుభవార్తలు వినబోవటం లేదు, అలాగే వినడం లేదు అని చెప్పి మీలో ఒక సమాధానం, అంటే ఒక మంచి సమాధానం కోసం మీకు ఎన్నో అంతుచిక్కనటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉండడం వలన మీరైతే ఏం చేయాలో అర్థం కాక ఎవరి మాటలు నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తప్పకుండా ఒక మంచి, అంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే దొరుకుతుందండి, మంచి సమాధానం అయితే దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు బంధాలకు బంధుత్వాలకు చాలా చక్కగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క కోపాన్ని, అంటే ఆ కోపానికి ఒక అర్థం అయితే ఉంటుందండి. అయితే దేని గురించి అయితే ఆ కోపం వస్తుందో, అసలు ఆ కోపాన్ని మరలా మీరు తగ్గించుకోవడానికి వెంటనే ఏం చేయాలి, ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారండి, వీరిని చూసినప్పుడు వీరికి ఊరికే కోపం వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఆ కోపం వెనుక చాలా ఎక్కువగా ఏదో ఒక బాధ అయితే దాగి ఉంటుంది. కానీ వీరేంటంటే బయటపడరు. అలా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వీరికి చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలను మోసి మోసి ఏంటంటే అండి, చాలా అంటే చాలా కష్టాలు సమస్యలు ఎన్ని వీళ్ళని పలకరించినా కూడా చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారే. కానీ మాకు పలానా బాధ ఉంది, సమస్య ఉంది, మమ్మల్ని మాకున్నటువంటి సమస్యలను తీర్చండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవ్వరి దగ్గర కూడా చెయ్యి చాచి ఎవ్వరిని కూడా అర్థించరనమాట. అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. అలాగే ఎవరికైనా ఏదైనా కావాల్సి ఉంటే మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా దాంట్లో అంతో ఇంతో సర్ది మరి ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారే తప్ప ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతుకుదామని కానీ ఎప్పుడూ కూడా కల్లో కూడా అనుకోరండి. వీరి వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా ఒక రేంజ్లో ఉంటుందంటే ప్రతి ఆలోచనలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఎట్టి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ వీరి మనస్తత్వం అనేది, ఆత్మస్థైర్యం అనేది ఎప్పుడూ కూడా ఒకలాగే ఉంటుంది. మంచి ఆలోచనలతో ఉంటారు, అలాగే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కూడా వదులుకోరు. ఇక ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అన్ని రాశుల వారికి ఉంటుంది, కాకపోతే వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగానే రేపటి రోజున కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు వీరి యొక్క జాతక ఫలితాల ఆధారంగా, అలాగే గ్రహాల యొక్క గోచార పరిస్థితుల ప్రకారంగా రేపటి రోజున వీరు కొన్ని మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఏదో ఒక విధంగా మంచి శుభవార్తలు అయితే కొంతమంది వింటారు, కొంతమందికి ఏంటంటే అంతగా కలుసుబాటుగా ఉండవన్నమాట. అంటే మీ యొక్క కర్మఫలాల ఆధారంగా జరగవచ్చు, లేదంటే ఏ కర్మ అంటే ఏ విధంగా ఎప్పుడు ఏ జన్మలో ఏదో ఒక విధంగా మనం ఏదో ఒకటి చేస్తుంటాం కదండి. అలా ఏదో ఒక రోజున దానికి కట్టుబడి ఉండక తప్పదు. కాబట్టి ఈ విధంగా భగవంతుడు మనకు నిర్దేశిస్తాడు. కాబట్టి కాలం యొక్క అనుకూలంతో ప్రతిరోజు ఒక్కొక్కరికి కొంతమంది శుభవార్తలు వింటే కొంతమంది ఏంటంటే అనుకూలంగా లేనటువంటి సమయాలను పొందుతూ ఉంటారు. ఇలా ఏ రోజు ఎవరికి ఏ మనిషికి ఏ సమయంలో ఎలా ఉంటుందనేది మనకు తెలియదనమాట. కాబట్టి కొన్ని విషయాల్లో ఏంటంటే ఈ రాశి పరంగా ఇలా ఉంటుందని చెప్పేసి కొంతమంది జ్యోతిష శాస్త్రం అంటే ఏ విధంగా చెప్పబడిందో అలా కొన్ని విషయాలను ఆధారం చేసుకొని ఇలా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా
కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేయడం, అలాగే చాలా విషయాలను బోలెడు విషయాలను కుటుంబానికి సంబంధించినటువంటి చర్చలను జరుపుకోవడం, అలాగే పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజున మీరు మీ కుటుంబంలో చాలా ప్రశాంతంగా అయితే మీ జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించడం కోసమే పనిచేస్తూ ఉంటారనమాట. అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పని చేయరా అని కాదండి అర్థం. ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలనే పనిచేస్తారు. విజయాన్ని పొందేటటువంటి వరుసలో ఈ రాశి వారు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఎక్కువగా తోడై ఉంది. కాకపోతే ఏంటంటే వీరు చేసేటటువంటి కొన్ని నెగ్లిజెన్స్ పనుల వల్ల ఏంటంటే అండి, ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా సంతోషంగా అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు చాలా ఉప్పొంగిపోయి భగవంతుడి యొక్క నామస్మరణ చేయడము, లేదంటే ఉపవాసాలు చేయడము, దేవాలయాల చుట్టూ తిరగడము, భగవంతుని ఎత్తేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంచెం అనుకూలంగా లేనటువంటి పక్షాన మాత్రం మీకు వచ్చేటటువంటి కోపం అంతా ఇంత కాదు. అలాగే దైవదూషణ చేస్తూ ఉంటారు. వెంటనే దైవాన్ని నిందించడం, ఇక దైవానికి దూరం అవ్వడం, అలాగే ఇలాంటి పనులని చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వలన చాలా తప్పండి. కాబట్టి మనం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మనస్సును అలాగే మనము ఎప్పుడూ కూడా మారకూడదు. భగవంతుని ఎప్పుడూ కూడా దూషించకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎప్పుడూ కూడా మన మనస్తత్వం ఒకేలాగా ఉండాలి. అలాగే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడూ కూడా సమభావంతో స్వీకరించిన నాడే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కానీ కొంతమంది దూరం అవుతూ ఉన్నారంటే మీకు వచ్చినటువంటి కష్టాలు సమస్యల వలన భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షలు అని చెప్పి, కాలం పెట్టేటటువంటి పరీక్షలు కాకుండా భగవంతుడే ఏదో పెడుతున్నాడని చెప్పి మీరు భ్రమలో భగవంతుని దూషించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినా కానీ మనుషులు ఎవరు కూడా కాపాడరండి. ఈ రోజుల్లో అయితే అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు. భగవంతుడి మీదే ఆధారపడి బ్రతకాలి. కష్టమైన నష్టమైన ఏదైనా కానీ భగవంతుడి యొక్క అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషంగా బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఇక అలాగే కొంతమందికి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా భక్తి గీతాలు వినాలనో, లేదంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలనో, ఇలా ఏదో ఒకటి భగవంతుడి యొక్క పాదపద్మాల యందు లీనమైపోయి మనసును ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఆరాధన గురించి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు ఎంత దగ్గరగా ఉంటే ఆయన యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తోడుగా నీడగా ఉంటుంది. ఇక ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు పలానా రోజు వీడు మనకి ఇలా ఉన్నాడు, మనకి ఈ విధంగా ఉంటున్నాడు, మనల్ని ఎంతో నమ్మి ఉన్నాడు కాబట్టి వీడి చెయ్యి విడిచిపెట్టకూడదు అనేటటువంటి భావన భగవంతుల్లో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువగా సంపాదించాలనో, లేదంటే ఎక్కువగా ఉన్న దాంట్లోనే మేము సర్దుకుపోవాలనో ఇలాంటి ఆలోచనలు ఏమీ కూడా పెట్టుకోకుండా మీకు ఎంత ఉంటే అంతలోనే తృప్తి పడండి. ఎందుకంటే లేని దానికోసం ఆరాటపడటం వలన మన సమయం వృధా కావడం కాకుండా మన మనసు కూడా ప్రశాంతత ఉండకుండా ఎప్పుడూ కూడా ఏవో ఆలోచనలతో నిరాశ నిస్పృహలతోనే మన జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మీ చేతి ద్వారా రేపటి రోజున కొంతమందికి ధనం అయితే ఇవ్వబోతున్నారండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీ ద్వారా కొంతమంది ధనాన్ని తీసుకునే వాళ్ళు, కొంతమంది ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. అంతేకాకుండా మరింతగా మీకు రేపటి రోజున విజయం చేకూరే విధంగా అన్ని పనుల్లోనూ చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా రేపటి రోజున మీరు అన్ని రంగాల వారు రాణిస్తారు. అలాగే వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి. అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క రాశి వారికి నిత్యము కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఎక్కువ విజయమే లభిస్తుంది. ఇకైతే రేపటి రోజున మీరు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులను మీరు పొందడమే కాకుండా మీకు సక్సెస్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి ఒక విషయంలో మాత్రం చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయని చెప్పుకోవాలి. అవి కూడా ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారండి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, లేదంటే తల్లిదండ్రులను కావచ్చు, లేదంటే పిల్లలను కావచ్చు, ఇలా కొంతమందిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. వారితో కొంచెం సమయం కేటాయించండి. వాళ్ళ మనసులో ఏం భావాలు ఉన్నాయి, వాళ్ళ మాటలను అర్థం చేసుకొని తగినటువంటి అంటే వారికి కావాల్సినటువంటి సమయం కేటాయించి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని వారితో కొంచెం చక్కగా మూవ్ ఆన్ అవ్వండి. రేపటి రోజున అయితే మీరు కుటుంబంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలను తెలుసుకుంటారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా వారిని గౌరవిస్తారు. ఇలా మీ మధ్య బంధాలు అనేవి కూడా పెరగబోతున్నాయనే చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి టైం అనేది స్పెండ్ చేయడం వలన ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బంధాలు అనేవి నిలబడబోతున్నాయి. చాలా కాలం నుండి ఎడబాటుగా ఉన్నటువంటి బంధాలు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు రేపు సాయంత్రానికల్లా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా ఆ యొక్క బంధువర్గంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు మరింత రెట్టింపు అవుతుంది. అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా దగ్గర అవడం వల్ల మీ మనసు చాలా అంటే చాలా తేలిక పడుతుంది. ఇక అలాగే మిమ్మల్ని కొంతమంది అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీరు అనుకున్న వారు కూడా మీకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తారు. ఇక ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు
అనుకూలంగాను చాలా చక్కగా ఉంటాయండి. ఈ విధంగా అయితే మీకు దేని గురించి అయితే మీ పనుల్లో మంచిగా అంటే లాభం పొందడం లేదని చెప్పి అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మీకు ఒక చిన్న చితక అయినటువంటి లాభమైనా కానీ కనిపిస్తుంది. ఈ విధంగా రేపటి రోజున మీకైతే కుంభరాశి వారి యొక్క జాతకులకు ఈ విధమైనటువంటి రోజుగా పరిగణింపబడింది. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.